సో అది మనం స్టాండర్డైజ్ చేయాలి. ఇది నేను కూడా ప్రైవేట్లో ఉన్నప్పుడు ఈ అన్ని పనులు చేశాను. టైర్ మార్చాను, ఇంజిన్ ఆయిల్ మార్చాను, డీజిల్ నింపాను, పోల్ ఎక్కాను. ఎలక్ట్రిసిటీలో నేను పని చేయలేదు, ఆయిల్ ఫీల్డ్లో పనిచేశాను. కానీ స్పానర్తో ఎంత తిప్పాల్సి వస్తుందో అవన్నీ ఏముంటుందో నాకు తెలుసు. సో నాకేం కావాలంటే అంత టెక్నాలజీ వచ్చింది. చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ ఉంటాయి, అవన్నీ మీరు ఏం కావాలో మీరు రాసేసి ఇస్తే కనీసం కొంత అయినా మొదలు పెట్టేసి అంతా స్టాండర్డైజ్ చేద్దాం. ఇప్పుడు మీ టూల్స్ అన్నీ ఎక్కడ ఉంటాయి? బండ్లో ఉంటాయి. తర్వాత దానికి మీన్స్ టూల్ బెడ్ లాగా ఉంటే మంచిగా ఉంటుంది. తర్వాత మీరు లైన్ దగ్గరికి పోతే ఒక ఇండికేటర్ ఉండాలి, సౌండ్ చేసే ఇండికేటర్. సో అది డైరెక్ట్ గా మీరు చెప్పండి, సో అది టెస్టర్స్ కావాలంటే 1-2-3 శాంపిల్స్ తీపించుకొని చెప్పండి. సో దట్ మీకు లైన్ ఆన్ అవ్వగానే మీకు ఇండికేటర్ రావాలి కదా. ఇప్పుడు ఉన్నాయా? లేదు సార్. నేనేమంటున్నానంటే అది ఇండికేటర్ ఇట్లా పట్టుకొని తిరగాల్సిన అవసరం ఉండదు, ఏదో క్లిప్ ఆన్ లాగా ఉండాలి. ఈయన వేసుకొని తిరగాలి, అది లైన్ దగ్గరికి పోతే వేసుకోవాలి, ఆటోమేటిక్ అది సౌండ్ చేయాలి. హై వోల్టేజ్ డిటెక్టర్ అంటాం సార్, దాన్ని హెల్మెట్ కూడా పెట్టుకోవచ్చు సార్. హెల్మెట్ పెట్టుకోవచ్చు, లేకపోతే హెల్మెట్ పెట్టుకున్నారు కదా, వచ్చేస్తుంది. అదే 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 అది లైట్ వెలుగుతుంది సార్, సౌండ్ కూడా చేస్తుంది. అది మీరు అందరు చూసుకొని చెప్పండి. ఈ మధ్యలో అంతా లైన్స్ లో ఉండాలి కదా, లైన్స్ చెప్పిద్దాం. అది మళ్ళీ నెలలో మళ్ళీ ఇంకో రౌండ్ వస్తాం. ఉన్నాయి కదా.